హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారు 90% పీపుల్ అనేది ఈ విషయంలో చాలా భయపడుతుంటారు. సో డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో మనం వెళ్ళి వేరే వెహికల్కి గుద్దుతామేమో, సైడ్లో ఉన్న వెహికల్కి తగిలిస్తామేమో, మన వెనక నుంచి వేరే వెహికల్ వచ్చి మన కారుకు గుద్దుతుందేమో, ఈ విషయంలో చాలా భయపడుతుంటారు. సో అలా భయపడడం వల్ల వాళ్ళైతే డ్రైవింగ్ అనేది తొందరగా నేర్చుకోలేరు. సో అలా భయపడకుండా మీరు సేఫ్గా నేర్చుకున్న సమయంలో మీరు ఎలా నేర్చుకోవాలి, ఏ వెహికల్కి తగిలించకుండా మనం నేర్చుకున్న కార్కి ఏ డ్యామేజ్ కాకుండా చాలా సేఫ్గా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలో మీకు క్లియర్గా అద్భుతమైన కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ చెప్తాను. సో ఈ టిప్స్ కనుక మీరు 100% పాటించారంటే నేర్చుకున్న సమయంలో మన కార్కి వేరే వెహికల్స్కి ఒక చిన్న గీత పడకుండా సేఫ్గా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. సో దాని గురించి నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ బిగినర్స్కి, డ్రైవింగ్ నేర్చుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1, కార్ సైడ్ మిర్రర్ పర్ఫెక్ట్ సెట్టింగ్స్. సో ఫ్రెండ్స్, చాలామంది అయితే ఈ మిర్రర్స్ అనేది ఈ విధంగా సెట్ చేసుకుంటారు. సో ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ సగం వరకు మీకు కారే కనిపిస్తుంది. ఇక సగం రైట్ సైడ్ అనేది ఏ వెహికల్స్ ఉన్నాయి అనేది మీకైతే కనిపించదు. సో ఈ డైరెక్షన్ అనేది చాలా తప్పు. ఈ విధంగా మీరు ఎప్పుడు సెట్ చేసుకోవద్దు. సేమ్ లెఫ్ట్ సైడ్ గిన చూడండి, మొత్తం కారే మనకు సగం కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చే వెహికల్స్ అయితే మనకు సరిగ్గా కనిపించవు. ఇది గిన రాంగ్ డైరెక్షన్. సో ఈ విధంగా ఎవరు ఎప్పుడైనా సెట్ చేసుకోవద్దు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ రైట్ సైడ్ మిర్రర్ చూపిస్తాను. సో ఇక్కడ సింపుల్గా మీకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉంటే ఇలా రైట్ అంటే రైట్ మిర్రర్ సెట్ చేసుకోవాలి, లెఫ్ట్ అంటే లెఫ్ట్ మిర్రర్. రైట్ మిర్రర్ సెట్ చేసుకోవాలంటే ఇది ఇట్లా రైట్కి తిప్పాలి. రైట్కి తిప్పి ఇట్లా లోపలికి, ఇట్లా బయటికి, కిందికి, పైకి అంటా ఉంటే ఇది మిర్రర్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ నేను మిర్రర్ సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా ఫ్రెండ్స్, మన మిర్రర్ ఒక కార్నరు. సో ఈ కార్నర్కి మన రైట్ సైడ్ డోర్ హ్యాండిల్ అనేది కరెక్ట్గా ఈ మూల మీద కనిపించాలి. ఓకే ఓకే ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ వ్యూ అన్నట్టు. సో మీరు చూడండి, గమనించండి, ఇక్కడ కార్నర్కి మనకు ఆ మిర్రర్ అనేది ఆ డోర్ హ్యాండిల్, రైట్ సైడ్ డోర్ హ్యాండిల్ అనేది స్ట్రైట్గా వచ్చింది. సో ఆ కార్నర్లో ఆ మూల మీద కనిపించాలి. ఏ కార్ అయినా పర్లేదు, సేమ్ ఇదే టెక్నిక్ ఫాలో అవ్వండి. అప్పుడే మనకు రైట్ సైడ్ ఉన్న వ్యూ అన్నీ వెహికల్స్ అన్నీ చాలా క్లియర్గా, క్లారిటీగా కనిపిస్తాయి. ఓకే, అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్కి మనకు సింపుల్గా ఇది లెఫ్ట్ కనుక్కొని ఇలా మనకు ఆ డోర్ హ్యాండిల్ అనేది కరెక్ట్గా మనకు ఆ మూల మీద కనిపించాలి. సో ఈ విధంగా కరెక్ట్గా మనకు చూడండి, ఆ మూల మీద మనకు కరెక్ట్గా కనిపించాలి. సో ఇలా మనం సెట్ చేసుకోవడం వల్ల మనకు సైడ్లో ఉన్న వెహికల్స్ అనేది చాలా బాగా కనిపిస్తాయి. ఈ విధంగా అయితే మీరు సెట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, టిప్ నెంబర్ 2, కార్ సైడ్ మిర్రర్స్ను చూస్తూ డ్రైవింగ్ చేయండి. ఎల్లప్పుడూ మనం వేరే వెహికల్స్ని తగిలించకుండా ఉండాలంటే ఈ సైడ్ మిర్రర్స్ని చూస్తూ డ్రైవింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా మీరు సైడ్ మిర్రర్స్ని చూస్తూ కరెక్ట్గా సెట్టింగ్ చేసుకొని మీరు డ్రైవింగ్ చేశారంటే 100 కాదు 200% మీరైతే సేఫ్గా డ్రైవింగ్ అయితే నేర్చుకోవచ్చు. సో సపోజ్ సైడ్లో ఉన్న వెహికల్స్ ఏ వెహికల్స్ వస్తున్నది అనేది తెలుసుకుంటానికి ఇలా మిర్రర్స్ చూస్తే తెలుస్తుంది. సపోజ్ ఇక్కడ నుంచి ఒక కార్ వస్తుంది చూడండి, మనం సైడ్ మిర్రర్ చూసినాం కాబట్టి మనం రైట్కి అయితే వెళ్ళాం. సో ఇలా లెఫ్ట్ సైడ్ కింద ఒక బైక్ వస్తుంది చూడండి, ఇలా లెఫ్ట్ సైడ్ కింద ఒక బైక్ వస్తుందని మనకు మిర్రర్లో తెలుసుకుంటాం కాబట్టి మనం వెళ్ళాం. మనం స్ట్రైట్గా డ్రైవింగ్ చేస్తుంటాం. ఇలా మీరు ముందు నుంచే సైడ్ చూస్తూ డ్రైవింగ్ నేర్చుకున్నారంటే వేరే వెహికల్స్కి తగిలిస్తామేమో అనే టెన్షన్ అయితే ఉండదు. మీరు ఈ విధంగా సైడ్ చూస్తూ కరెక్ట్గా మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ నేర్చుకోండి. మీరు 100% ఏ ప్రమాదం లేకుండా చాలా సేఫ్గా అయితే డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఓకే, టిప్ నెంబర్ 3, రోడ్డు మీద కరెక్ట్గా లైన్లో డ్రైవింగ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ నేర్చుకున్న సమయంలో కానివ్వండి, డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతకి కానివ్వండి, ఎప్పుడైనా సరే లైన్ అంటే లైన్లోనే డ్రైవింగ్ చేయాలి. ఇలా రోడ్డు మీద లైన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, మీరు కరెక్ట్గా ఏ లైన్లో అయితే డ్రైవింగ్ చేస్తున్నారో అదే లైన్లో కరెక్ట్గా డ్రైవింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెనక వచ్చే వారికి ఇబ్బంది ఉండదు,
మనకైతే వారు ఇబ్బంది పెట్టకుండా, ఒకవేళ మనకంటే ఎక్కువ స్పీడ్గా వెళ్ళాలనుకుంటే మన రైట్ సైడ్ నుంచో లెఫ్ట్ సైడ్ నుంచో మన కార్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతారు. సైడు ఒకవేళ మీకు వాళ్ళు వారని కొట్టారంటే, మీరు స్లోగా వెళ్తున్నారంటే ఖచ్చితంగా మన వెనక సైడ్ వస్తున్న వెహికల్కి సైడ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఇలా ఫస్ట్ లైన్లో కాకుండా ఇలా మిడిల్ లైన్లో, సెకండ్ లైన్లో డ్రైవింగ్ అనేది చేయండి. స్టార్టింగ్లో మీరు కొంచెం స్లోగా వెళ్తుంటారు కాబట్టి సెకండ్ లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి, చాలా బెటరు. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ లైన్ మీద సెంటర్లో డ్రైవింగ్ చేస్తున్నాను చూడండి, గమనించండి. ఈ విధంగా అయితే మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ చేయొద్దు. అలా చేయడం వల్ల వెనకొచ్చే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వీళ్ళు రైట్కి వెళ్తారా లెఫ్ట్కి వెళ్తారా అనేది వాళ్ళకి సరిగా అర్థం కాదు. అందుకోసం మీరు లైన్ అంటే లైన్గా కరెక్ట్గా మెయింటైన్ చేయండి. లైన్స్ మారేటప్పుడు ఖచ్చితంగా సైడు మిర్రర్స్ చూస్తూ, సైడు ఇండికేటర్స్ ఇస్తూ మీరైతే లైన్స్ క్రాస్ కావడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా రైటు లెఫ్ట్ బ్యాక్ సైడు అన్నీ చూసుకుంటూ డ్రైవింగ్ చేశారంటే మీ వెహికల్ అనేది వేరే వాళ్ళకి తగలకుండా, మన కారు మనం వేరే వాళ్ళకి తగిలించకుండా సేఫ్గా డ్రైవింగ్ అయితే చేయవచ్చు. టిప్ నెంబర్ 4, ఎల్లప్పుడూ సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఫ్రెండ్స్, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది చేసే అతిపెద్ద బిగ్ మిస్టేక్ ఇదే. ఇలా ముందున్న కారుకి మన కారుకి మినిమం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయరు. మీరు స్టార్టింగ్లో ఖచ్చితంగా డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ముందున్న కారుకి మన కారుకి ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఒక 25 to 30 feet డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ముందున్న కారు సడన్గా ఎప్పుడైనా బ్రేక్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు దగ్గరగా ఉన్నట్టయితే మీకైతే కార్ కంట్రోలింగ్ అనేది సరిగా చేయలేరు స్టార్టింగ్లో. అందుకోసం మీరు నేర్చుకునే టైంలో ఖచ్చితంగా ఇలా కొంచెం దూరం అనేది మెయింటైన్ చేయండి ఎల్లప్పుడూ. అలాంటప్పుడు మీరు ముందు ఉన్న వెహికల్ సడన్గా బ్రేక్ కొట్టినగిన మనమైతే ఆ కార్కి తగిలించకుండా సేఫ్టీ డిస్టెన్స్లో మనమైతే ఆ కార్ని అయితే కంట్రోలింగ్ చేయొచ్చు. అందుకోసం ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఈ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. మీరు ఇలా మెయింటైన్ చేసినట్టయితే మన కార్కి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు సేఫ్గా డ్రైవింగ్ అయితే నేర్చుకోవచ్చు. టిప్ నెంబర్ 5, కార్ బ్రేక్ సడన్గా వేయకుండా ఇలా స్మూత్గా వేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఏ కార్కైనా మనం సడన్ బ్రేక్ పడతానికి గల కారణం ఏంటంటే, బ్రేక్ నొక్కే సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా యాక్సిలేటర్ మీద కాలు తీసి ఒకేసారి ఇట్లా కాలు లేపుతూ ఇట్లా సడన్గా బ్రేక్ నొక్కుతారు. సో ఈ విధంగా నొక్కడం వల్ల సడన్ బ్రేక్ అయితే పడుతుంది. సో గమనించండి, ఇక్కడ కింద మడిమ అనేది కింద ఆన్ లేదు, అందుకోసం ఇక్కడ మనకు ఎగ్దమ్ సడన్ బ్రేక్ అయితే పడుతుంది. సో ఇలా ఎప్పుడైనా మనం బ్రేక్ అనేది కొట్టవద్దు. కాలు లేపి వాడడం వల్ల ఈ కాలుకి అనేది ఎక్స్ట్రా బలం అనేది ఎక్కువగా వస్తుంది. సో బ్రేక్ అనేది చాలా ఫోర్స్గా పడుతుంది, ఎగ్దమ్ సడన్ బ్రేక్ అనేది పడుతుంది. సో మీరేం చేయాలంటే ఖచ్చితంగా మాన్యువల్ కార్ అయినా ఆటోమేటిక్ కార్ అయినా ఏ కార్ అయినా పర్లేదు, సేమ్ ఇదే విధంగా యూజ్ చేయండి. సో ఇక్కడ కింద చూడండి, నా మడిమ అనేది కింద ఇక్కడ ఫ్లోర్కి ఆనియండి. సో మన కాల్ అనేది కింద మొత్తం ఇక్కడ ఈ ప్లేస్లో ఆనాలి. కింద ఆనిన తర్వాతకి ఇలా బ్రేక్ కొట్టాలంటే ఇలా కొట్టండి, యాక్సిలేటర్ నొక్కేటప్పుడు ఇలా నొక్కండి, అంటే స్మూత్గా ఆపాలి. సో చూడండి, ఇట్లా కింద కాలు హ్యాండ్స్ పెడుతూ స్లోగా ఇట్లా అప్లై చేస్తుండాలి. సో బ్రేక్ అనేది స్మూత్గా పడుతుంది. ఇది బ్రేక్ స్మూత్గా పడే టెక్నిక్ అన్నట్టు. చూడండి, మన ముందు ఒక కార్ ఆగుతుంది. ఆ కార్ ఆగుతుందంటే మనం ముందు నుంచే మనం బ్రేక్ మీద లైట్గా లెగ్ అప్లై చేస్తూ స్లోగా ఆపాలి. ఎందుకంటే ఈ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారు ఇలా చేస్తుంటారు. వాళ్ళకి తెలియదు బ్రేక్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి కరెక్ట్ అయితే అవగాహన ఉండదు. మీరు డ్రైవింగ్ నేర్చుకునే వారు బిగినర్స్ అయితే ఈ విధంగా లెగ్ మూమెంట్ అనేది కింద ఆనిస్తూ ఇలా బ్రేక్ అనేది మీరు స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకోండి. మీకు బెటర్ మూమెంట్ స్మూత్గా వస్తుంది. ఎల్లప్పుడూ మీరు మీ ముందు ఎంత ట్రాఫిక్ ఉన్నా పర్లేదు, సేమ్ ఇదే విధంగా మీరు ముందు నుంచే బ్రేక్ అనేది అప్లై చేయాలి. మీరు ఇక్కడ బ్రేక్ కొట్టారంటే అక్కడే ఆగదు. ఏ కార్ అయినా సరే కొంచెం ముందుకు వెళ్తూ ఆగుతుంది. అందుకోసమే మీ దృష్టి ఫోకస్ మొత్తం ఎదుర ఉన్న వెహికల్ అనేది ఏ విధంగా వెళ్తుంది, ఆ వెహికల్ అనేది ఆగుతుందా, ఆగుతున్నప్పుడు మనం గిన ఆపాలి, డిస్టెన్స్లో సేఫ్ డిస్టెన్స్లో ఆపాలి. మన రైట్ సైడ్ ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది, బ్యాక్ సైడ్ ఏ వెహికల్ ఉన్నాయి, ఇలా మొత్తం టోటల్గా మీరు అంత చుట్టూరా గమనిస్తూ మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ అయితే నేర్చుకోండి. 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మీకైతే ఒక 5 టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 5 టిప్స్ అనేది ఖచ్చితంగా పాటించండి. మీరు చాలా సేఫ్గా వెహికల్కి డ్యామేజ్ కాకుండా అయితే డ్రైవింగ్ అనేది నేర్చుకోవచ్చు. 100% మీరు ఫస్ట్ భయపడొద్దు. ఇలా అన్నీ తెలుసుకొని మీరు డ్రైవింగ్ చేయండి.
మీకు 100% డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు గట్టి సంకల్పం ఏర్పరచుకోండి. నేను ఖచ్చితంగా చేయలేస్తాను, నేను సాధిస్తాను, నాకు వస్తుంది అనే నమ్మకం పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. భయపడ్డారంటే మీరు చేయలేరు. నేను ఖచ్చితంగా ట్రై చేస్తా, నేను అందులో ఉన్న తప్పు ఇప్పుడు తెలుసుకొని నేను అన్నీ తెలుసుకొని డ్రైవింగ్ నేర్చుకుంటా అనుకోండి. మీకు ఖచ్చితంగా డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. భయం అనేది మెల్లమెల్లగా పోయి మీకు డ్రైవింగ్ మీద ఆసక్తి అయితే కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.